హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మైక్రోమాక్స్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మైక్రోమాక్స్ ఇన్ 2B అనే ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది కదా. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 7,999 రూపీస్, నియర్లీ మనకి 8,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా, లేకపోతే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో దీనికంటే బెటర్ ఫోన్ ఉందా లేదా అన్న దానికోసం కూడా ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి లుక్స్ పరంగా ఫోన్ అయితే చూడడానికి అయితే బాగుంటుంది కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి కాకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ అనేది మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 190 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. మరి అంత వెయిట్ అయితే అనిపించదు ఫ్రెండ్స్ మీరు ఈ ఫోన్ ని చేతిలో పట్టుకున్నప్పుడు. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.52 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్ అనేది మనకి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అంటే ఇది వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 263 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 400 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది కూడా మనకి బాగుంటుంది. ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి యూనిక్స్ T610 12 నానోమీటర్ అనే బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ అనేది మనకి జనరల్ యూజెస్ కూడా సూటబుల్ అయితే కాదు. ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 4GB వరకు ర్యామ్ ఇస్తున్నారు. రోమ్ వచ్చేసి 64GB, ఎక్స్పాండబుల్ అప్ టు 256GB అయితే వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది. ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ లో వచ్చేసి. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 10 watts అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 13 మెగాపిక్సెల్ వచ్చేసి ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f2.0 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. కెమెరాస్ అనేవి మనకి డే టైమ్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కాకపోతే నైట్ టైం కి వచ్చేసి మనకి కెమెరా అనేది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే ఈ ఫోన్ లో మనకి యావరేజ్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫొటోస్ తీసినప్పుడైనా లేకపోతే వీడియోస్ తీస్తున్నప్పుడైనా ఫ్రంట్ కెమెరాతో వచ్చేసి మనకి కొద్దిగా నాయిస్ అయితే కనబడుతుంది. డే టైమ్ లోనైనా లేకపోతే నైట్ టైమ్ లో కూడా మనకి ఖచ్చితంగా నాయిస్ అయితే మనం చూస్తాము. ఎందుకంటే 5 మెగాపిక్సెల్ కాబట్టి మనకి అంత క్లియర్ గా అయితే ఉండవు ఇమేజెస్ అనేవి. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 4G ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. ఇది వచ్చేసి మనకి USB Type-C పోర్ట్ అయితే వస్తుంది ఈ ఫోన్ అనేది. ఎందుకంటే లేటెస్ట్ గా లాంచ్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అన్ని మొబైల్స్ కూడా USB Type-C పోర్ట్ తో వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా మనకి USB Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా స్పీకర్స్ చూసుకున్నట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టు ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. రెండు ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ మైక్రోమాక్స్ ఇన్ 2B కొనాలా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరైతే 8,000 పెట్టి ఈ ఫోన్ అయితే కొనకండి. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో అక్కడ వచ్చేసి మనకి బెటర్ ఫోన్ అయితే ఉంది ఇన్ఫినిక్స్ నుంచి వచ్చేసి. అదేంటంటే
ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే నే రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ఫోన్ కూడా, ఈ ఫోన్ మనకి మంచి స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి మెయిన్ ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ చేశారు. మిడిటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి డైలీ యూసేజ్ కి ఇంకా అలాగే గేమ్స్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు మరీ హెవీగా ఆడినట్లయితే ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్లు అనేవి. ఇంకా అలాగే మనకి కెమెరాలో అయితే అప్గ్రేడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. రేర్ కెమెరాస్ అయితే మనకి సేమ్ ఈ మైక్రోమాక్స్ ఇన్ 1 2B లో ఎలా ఉంటుందో ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీలో మళ్ళీ అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 10 watts అయితే వస్తుంది. కాబట్టి 8000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరైనా ఒక మంచి ఫోన్ కావాలి మాకు డైలీ యూసేజ్ కి, ఇంకా అలాగే మాకు అన్ని ఫీచర్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఈ ఫోన్ అయితే తీసుకోండి. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది 8000 ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో మైక్రోమాక్స్ ఇన్ 2B ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే కంప్లీట్ గా నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు వచ్చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఇంకా ఎవరైతే మన ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్ కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.